హలో ఎవరాన్, అందరూ ఎలా ఉన్నారు? రోజు అయితే ఏం కర్రీ చేద్దామా అని ఆలోచించడం అవుతుంది. ఇంకా ముందు రోజు మా వారిని బెండకాయలని టమాటాస్ తెమ్మన్నాను. ఇవి రెండు కలిపి ఫ్రై చేద్దామని. ఈ కర్రీ అంటే మా వారికి చాలా ఇష్టము, అందుకే ఆయన కోసమే. నాకు అంత పెద్దగా ఏం నచ్చదు ఈ కర్రీ. బెండకాయ సూప్ అంటేనే నాకు చాలా ఇష్టము. కర్రీ టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో లాస్ట్కి చెప్తాను, మొత్తం చూడండి. పంజాబ్కి వచ్చి 1 వీక్ అవుతుంది. అప్పటి నుంచి అసలు వెజిటేబుల్స్ కర్రీ వండలేదు. ఎప్పుడు ఎగ్స్ పప్పే అవుతుంది. వెజిటేబుల్స్ కొందామంటేనేమో ఫుల్ రేటు. మన తెలంగాణలో వచ్చినట్టు ఫ్రెష్గా తక్కువ రేటుకి అయితే ఇక్కడ ఏమి ఉండవు. డిన్నర్ పడుకుంది, మంచిగా ప్రశాంతంగా కర్రీ వండుదాం టేస్టీగా అనుకున్నా. అంతలోపే హాయ్. ఇప్పుడైనా ఇంతే, ఏ వర్క్ చేద్దాం అనుకున్నా మంచిగా పడుకోబెట్టి మంచిగా మెల్లి వేసుకుందాం అనుకుంటా. అంతే, నేను ఉన్నా అనుకుంటూ లేచేస్తుంది. తినేటప్పుడు అంతే ప్రశాంతంగా తిందాం అనుకుంటా, అప్పుడు కూడా లేచేస్తుంది. ఇక మా చిన్నారికి పక్కన రైస్ పెట్టేసి ఆమెకు కూడా తినిపించాను. అంతలో వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది, ఆమె చిన్నారితో ఆడుకుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అసలు నేను ఇట్లా వేస్తానని అనుకోలేదు. మా వారికి అయితే ఫుల్ నచ్చింది. సూపర్ అనుకుంటూ తిన్నాడు. ఈ మధ్య నేను కూడా కర్రీస్ చాలా బాగా చేస్తున్నాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఉంటా. మరి సబ్స్క్రైబ్ చేస్తాను.